తమిళులంతా ఏకమై జల్లికట్టు కోసం ఒక్క తాటిపైకి వచ్చి తాత్కాలికంగా అయినా తమ డిమాండ్ని నెరవేర్చుకున్నారు. కేంద్రం చాలా తెలివిగా దీనికి శాశ్వత పరిష్కారం చూపకుండా ఆర్డినెన్స్ పేరుతో దీనికి సొల్యూషన్ ఇచ్చినప్పటికీ జనాలు మాత్రం తమ పట్టుని ఇంకా వదిలేలా కనిపించటం లేదు. మెరీనా బీచ్ దగ్గర పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుట పడకపోవడం దీనికి నిదర్శనం. ఉపశమనం పేరుతో బుజ్జగించే పనులు చేయకుండా భవిష్యత్తులో ప్రభుత్వం మారినా కూడా జల్లికట్టుపై ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. దీని గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. నిన్న జల్లికట్టు పునర్ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంని నిరసనకారులు అడ్డుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కేంద్రం నుంచి పూర్తి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆందోళన విరమించే సమస్య లేదని తేల్చి చెబుతున్నారు. దీనికి కారణం ఇంత ఐక్యత మళ్లీ రావడం చాలా కష్టం. నౌ ఆర్ నెవర్ అనే సిద్ధాంతంతో తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని ప్రణాళికలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం వివిధ వర్గాలు వైజాగ్ వేదికగా గణతంత్ర దినోత్సవం నాడు ఓ మెగా ర్యాలీని రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలోని పలువురు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సమాఖ్యలు జన సమీకరణలో బిజీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తన బహిరంగ మద్దతు తెలపడంతో వేడి ఇంకా రాజుకుంది. వివిధ మీడియా సంస్థలు కూడా లైవ్ బ్రాడ్కాస్టింగ్కి సిద్ధం కాగా ర్యాలీలో పాల్గొనే వారికి సకల సదుపాయాలు కల్పించడానికి శ్రేయాస్ మీడియా లాంటి మీడియా ఈవెంట్ కంపెనీలు తమ సంసిద్ధత వ్యక్తం చేశాయి. అధికారికంగా అనుమతి ఏదీ లేనప్పటికీ ఇప్పుడు దీనికి అనుకూలంగానే ఉండాల్సిన ఇరకాటంలో పడింది బాబు సర్కార్. అనుమతి విషయంలో ఏవైనా ఇబ్బంది పెడితే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది అని ఇప్పటికే రిపోర్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొత్తం జనసంద్రంతో దిగ్బంధనం చేసిన రేంజ్లో ఇది కూడా చేయాలని చాలా పట్టుదలగా ఉన్నాయి పలు సంస్థలు. మరి అంత జనసాంద్రతను తట్టుకునే సామర్థ్యం వైజాగ్కు ఉంది. కానీ అందులో నుంచి చెలరేగే భావోద్వేగాలను ఏ రకంగా మేనేజ్ చేస్తారో అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.